తార్నాకలోని మీడియా సమావేశం నిర్వహించిన ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేంద్రపై మండిపడ్డ ఏకశిలా నగర్ వెంచర్ నిర్వాహకులు. ఏకశిలా నగర్ భూములకు యజమానులు మేము. ఈ వెంచర్కి సంబంధించిన డాక్యుమెంట్లని మా వద్దున్నాయి. అన్ని న్యాయస్థానాల్లో తీర్పు మాకు అనుకూలంగా వచ్చాయి. భూ యజమానులమైన మమ్మల్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తున్నారు. ఎంపీ ఈటెల వాస్తవాలు తెలుసుకోకుండా దాడులకు దిగారు. ఎంపీ స్థాయి వ్యక్తి వీధి రౌడీలా వ్యవహరించి తన అనుచరులతో విచక్షణ రహితంగా మాపై దాడికి పాల్పడ్డారు. మొత్తం ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రక్తస్రావం వచ్చేలా ఈటెల అనుచరులతో దాడికి దిగారు. కబ్జాకు పాల్పడుతున్న వారికి ఈటెల రాజేంద్ర సహకరిస్తున్నారు. ఈటెల రాజేంద్రపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. और एक कौन है? పోలీసులు గౌరవించే వాళ్ళము. అనేక క్రిమినల్ కేసులు పెడితే అన్ని కోర్టు కొట్టేసింది. మాకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినాయి. ఇప్పుడు మీకు రోడ్డు మీద అనేక వందల ప్లాట్లు అమ్మి కోట్లాది రూపాయలు సంపాదించి దాన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్స్లో వరంగల్లో అక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నారు. అవి ఎంతో వాల్యూ పెరిగిపోయినాయి. వందలాది కోట్ల ప్రాపర్టీ అయింది. వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ ఏమైనారంటే క్రిమినల్ కేసులు పెడతారనే భయంతో రోడ్డును బట్టి లీడర్లను మభ్యపెట్టుకొని లీడర్లకి చెప్తున్నారు. ఈ శివారెడ్డిది 2023లో ఆయన ఇంజెక్షన్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది 743 మాత్రమే నీకు 732 742కి సంబంధం లేదని క్లియర్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ 6 నెలలకు ముందు 2024 జూలైలో ఆయన భార్య పైన మీద ప్లాట్ తీసుకొని నాట్ ఇంటర్ఫేర్ పోలీస్ పీపుల్ అని చెప్పి ఒక ఆర్డర్, అదేం ఆర్డరో తెలియదు. పోలీసు సివిల్ వాళ్ళ ప్లాట్లలో సివిల్ ప్రాపర్టీలో పోలీసులు ఇంటర్ఫేర్ అవుతారని వాళ్ళు ఇంటర్ఫేర్ కావద్దని ఆర్డర్ తీసుకున్నారు. బ్యాడ్ ఇంటెన్షన్తో ఆయన కుట్ర పన్ని ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళ కుట్రల్లో ఈ లీడర్లు వాళ్ళ మాటలు నమ్మేశారు అని నేను అనుకుంటున్నాను. ఏ వెంకటేష్ అని నేను శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్ట్నర్. మా సంస్థకు 2005లో సర్వే నెంబర్ 739, 740, 741, 742 కురేములకు సంబంధించి 47 ఎకరాల 25 గుంటలు మేము పర్చేజ్ చేసాం. పర్చేజ్ చేసి సర్వే తీసుకున్నాము, సర్వే చేసుకున్నాము, ముటేషన్ చేసుకున్నాము, ల్యాండ్ కన్వర్షన్ చేసాము. కొంత ల్యాండ్ ఇంకా అగ్రికల్చర్గానే ఉంది. అయితే కొంతమంది ఇల్లీగల్ లేఅవుట్ దాంట్లో ఉండాలి అని చెప్పి కేసులు వేయడము అది చేశారు. 2006లో ఒక ఇల్లీగల్ లేఅవుట్ ఏదో 730 నుంచి 749 వరకు ఉండాలి ఒక లేఅవుట్ అని చెప్పి క్రియేట్ చేస్తే ఆ క్రియేట్ చేసిన అతని మీద యాక్షన్ తీసుకున్నారు. డిపిఓ గారు ఆ లోకల్ సర్పంచ్ని డిస్మిస్ చేశారు. ఆ తర్వాత 2006లో డిపిఓ గారు లేఅవుట్ రద్దు చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత. దాని మీద 2009లో హైకోర్టుకు వెళ్ళారు కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కొంతమంది లాయర్లు. దాని మీద ల్యాండ్ మీద రద్దయిన లేఅవుట్లో ఒక్కొక్క ప్లాట్ కొన్ని పర్చేజ్ చేసుకొని నన్ను ఇబ్బంది పెట్టడం కోసమని కొన్న దాంట్లో రద్దయిన లేఅవుట్లో అనేక ప్లాట్లు అమాయకులకు అమ్మారు తక్కువ రేటుకు అని చెప్పి. అక్కడ ఉన్న రేటుకి సగం రేటుకు 1/4 రేటుకు అమ్ముతామని చెప్పేసి అందరికీ అట్లా అమ్ముకుంటూ ఆశ చూపించేసి చాలా అమాయకుల్ని కోర్టు కేసులు ఉండగా మోసం చేశారు. వాళ్ళు కేసులు వేసుకుంటూ పోయారు. క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, అన్ని కేసుల్లో వాళ్ళు ఓడిపోయారు. అన్ని కేసులు మా ఫేవర్గా అయ్యాయి. వాళ్ళ ఏదైనా ప్లాట్లు ఉంటే వెండర్స్ వాళ్ళ ప్లాట్లు 743, 744, 745, 746, 747 సర్వే నెంబర్స్కి సంబంధించి మాత్రమే ప్లాట్లు ఉంటాయి. ఎందుకంటే ఈ ల్యాండ్ మొత్తము 149 ఎకరాలు 739 నుంచి 749 వరకు 2 ఫ్యామిలీలు కుర్రేముల స్థానికులది మాత్రము వాళ్ళకి సంబంధించిన భూమి ఉండేది. దాంట్లో 1987లో 743 నుంచి 747 వరకు 64 ఎకరాల 36 గుంటలు 5 సర్వే నెంబర్లు కొంతమంది రియల్టర్స్కి అమ్మారు. వాళ్ళు 87లో ఇల్లీగల్ లేఅవుట్ చేసి గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసుకొని వాళ్ళు వెంచర్ చేసుకున్నారు. 743 నుంచి 747 సర్వే నెంబర్స్కి మాత్రమే వాళ్ళు వెంచర్ చేశారు. వాళ్ళు ఇన్స్టాల్మెంట్లు బుక్ చేసి సిటీలో బుక్ చేసుకున్నారు. అది 2000 వరకు అది ఫారెస్ట్ టైప్లో ఉండేది ల్యాండ్, ఏ మాత్రం డెవలప్మెంట్స్ లేకుండా. అయితే 2000లో అక్కడ మూమెంట్ వచ్చే లోపల వీళ్ళు ఒరిజినల్ ఓనర్లు అదర్ 6 సర్వే నెంబర్స్ మార్కెట్లో పెట్టుకుని అమ్ముకోవడానికి డిఫరెంట్ పర్సన్స్ మార్కెట్లో పెట్టారు.
అయితే ఈ రియల్టర్స్ ఈ 5 సర్వే నెంబర్లు 743 నుంచి 747 ఉన్న వాళ్ళు మిగతా సర్వే నెంబర్లు కూడా మాకే అమ్మాలని సివిల్ సూట్ ఫైల్ చేశారు. సివిల్ సూట్ డిస్మిస్ అయిపోయింది. వాళ్ళ ల్యాండ్ ఓనర్ల ఇష్టము, వాళ్ళు ఎవరికన్నా అమ్ముకుంటారని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 748, 749లో వాళ్ళు వేరే రియల్టర్కి అమ్మితే ఆయన చైతన్య నగర్ అనే లేఅవుట్ చేసుకున్నారు. మిగతా 748, 749లో కాంపౌండర్లు కొట్టుకుని ఈరోజు కూడా వాళ్ళే పొజిషన్లో ఉన్నారు. అలాగే 2005 తర్వాత మిగతా 739 to 742 సర్వే నెంబర్స్ మార్కెట్లో పెట్టారు. అప్పుడు మేము దాంట్లో కొంత ల్యాండ్ పర్చేజ్ చేశాము. మిగతా ల్యాండ్ అంటే మేము బిల్డర్స్ కాబట్టి డెవలప్మెంట్ చేయాలా, మాకు కన్వీనియంట్గా ఉంటుందని మిగతా కొన్న ల్యాండ్ ఓనర్ల దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మేమే పర్చేజ్ చేసి ఎక్స్టెంట్ టోటల్ 4 సర్వే నెంబర్లలో 47 ఎకరాల 25 గుంటల వరకు మేము చేసుకున్నాం. దాంట్లో కొంతమంది మధ్యలో 739 సర్వే నెంబర్లో ఒక బిల్డర్ వెంకటేశ్వరరావు అని తిరుమల నగర్ అని 3 ఎకరాలు పర్చేజ్ చేసి మేము కొన్నప్పుడే ఆయన కొన్నాడు, కాలనీ కట్టుకున్నాడు. అలాగే దాంట్లో 740, 741, 742లో 7 ఎకరాల అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ ఉంది. 2005 వరకు ఆ ల్యాండ్ గవర్నమెంట్ పొజిషన్లో ఉంది. కాబట్టి దాంట్లో లేఅవుట్ ఎక్కడొచ్చే ప్రసక్తి ఉంది? ఎక్కడ? దాంట్లో కూడా ప్లాట్లు ఉన్నాయని పెట్టుకుంటారు వాళ్ళు. ఇటీవల వాళ్ళు 7 ఎకరాలు 2005లో నేను వద్దంటే నా అగ్రిమెంట్ ఉన్నా కూడా అదేంటి హుడా పొజిషన్ ఏంటి, మళ్ళీ వీళ్ళ పొజిషన్ రావడం ఏంటి, నాకు వద్దు అని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకుంటే వేరే వాళ్ళకి అమ్ముకున్నారు 1 acre. వాళ్ళు ఇటీవల కాంపౌండర్ పెట్టుకుని వాళ్ళ పొజిషన్లో ఉన్నారు. దాంట్లో ప్లాట్లు పోయినాయని చెప్పి మీ ప్లాట్లు ఇస్తామని వాళ్ళని మభ్యపెట్టి మీటింగులకు హాజరు చేసుకొని డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటున్నాడు. 2008లో రద్దయిన లేఅవుట్లో ఒక లాయర్ 150 గజాలు ప్లాట్ కొని జుబేర్ అక్రమ్ అని వాళ్ళ భార్య పేరు మీద, ఆర్షి అక్రమ్ మీద డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశాడు వాళ్ళ భార్య పేరు మీద. ఆమె పెండెన్సీ సూట్ పెండింగ్ ఉండగా ఆమె చనిపోతే ఆయన లాయరు జుబేర్ అక్రము వాళ్ళ పిల్లలు అందరూ మొత్తం 4 జాయిన్ అయ్యారు ఆ సూట్లో. ప్లస్ శివారెడ్డి, సామిరెడ్డి అని చెప్పి 743 సర్వే నెంబర్లో వాళ్ళు సూట్ నడిపించారు డిక్లరేషన్ సూట్లో. అంతిమంగా 2009లో ఫైల్ చేస్తే 2021లో డిక్లరేషన్ సూట్ మా ఫేవర్ అయింది. వాళ్ళది డిస్మిస్ అయిపోయింది. మా సేల్ డీడ్ క్యాన్సిల్ చేయమని సూట్ ఫైల్ చేశారు వాళ్ళు. అది డిస్మిస్ చేశారు. నా మీద ఉండే పర్మనెంట్ ఇంజెక్షన్ని క్యాన్సిల్ చేయమని సూట్ ఫైల్ చేశారు. అది కూడా డిస్మిస్ చేశారు. వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వమని చెప్తే అడ్వకేట్ది 150 గజాలకు సంబంధించి నీ ప్లాటే లేదు, నీ ప్లాట్ ఎక్కడుందో నీకే తెలియదు అని చెప్పేసి డిస్మిస్ చేశారు. అలాగే 743 రెస్పాండెంట్ ఏ వెంకటేష్ గారు సర్వే నెంబర్లు 739 to 742 అని చెప్పి వెరీ క్లియర్గా ఇచ్చారు. 743కి 739 to 742కు సంబంధం లేదు కాబట్టి వాళ్ళకి 743కి మాత్రమే ఇంజెక్షన్ ఇచ్చారు. ఇటీవల కోర్టును మభ్యపెట్టి హైకోర్టుని మా సర్వే నెంబర్ మీద ఇంజెక్షన్ తీసుకొచ్చాడు శివారెడ్డి ప్లస్ డిస్మిస్ అయిపోయిన లాయరు. ఇద్దరు 2023లో ఇంజక్షన్లు తీసుకున్నారు మా ఎక్స్పార్టీ ఆర్డర్లు. వెంటనే నెక్స్ట్ హియరింగ్లో వాళ్ళ ఇద్దరివి కరెక్షన్ అయిపోయినాయి. ఇతను అయితే అడ్వకేట్ది నీ ప్లాటే లేదు, ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చింది డిక్లరేషన్ సూట్లో అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్ని వికెట్ చేశారు. అలాగే శివారెడ్డికి సంబంధించి 743కి సంబంధించి, సామిరెడ్డికి సంబంధించి 743కి సంబంధించి మీ సర్వే నెంబర్ 743కి మాత్రమే, 739 to 742కు మీ ఇంజక్షన్ వర్తించదు, 743కి మాత్రమే ఆయనది కరెక్షన్ చేశారు. ఆయనది కూడా రీకాల్ చేశారు ఇచ్చిన ఇంజక్షన్ని. 743కి మాత్రమే లిమిట్ చేస్తూ కథ ఇలా ఉండగా ఈరోజు వండర్ అయిపోయాం మేము. నిన్న ఉన్నట్లుండి ఆ లోకల్ ఆయన మాజీ ఎంపీపీ గారు సుదర్శన్ రెడ్డి గారు ఆడ సడన్గా మీటింగ్ పెట్టేసి అందరినీ చేస్తూ ఇక్కడ దీంట్లో మాజీ ఎమ్మెల్యే మీద లేదా జంగయ్య యాదవ్ గారి మీద స్టేట్మెంట్లు ఇస్తూ వాళ్ళంతా ఇక్కడ ల్యాండ్ కబ్జాలు, ఈ ల్యాండ్ మీద వాళ్ళు ఉన్నారు అని చెప్పి లేనిపోనే అపార్థాలు చేసుకుంటూ, మాకు ఎటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, ఎటువంటి లీడర్లకు సంబంధించిన ల్యాండ్ కాదు ఇది. ఆ విధంగా ఏంటంటే మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఎమ్మెల్యే పోస్టులో ఉన్నప్పుడే మేము ఆ వెంచర్ చేసేవాళ్ళము. అలాగే ఈ గౌరవ ఎంపీపీ గారు 5 ఏళ్ళు ఎంపీపీగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడైతే మాజీ అయ్యి రోడ్డును పడ్డాడు. అప్పుడైతే ఎంపీపీగా ఉన్నాడు కదా, మరి ఆ పబ్లిక్ ఎందుకు న్యాయం చేయలేదు? ఆయనది లీగల్గా ఎందుకు క్లియర్ చేయలేదు? ఆయన లీగల్గా ఎందుకు మమ్మల్ని అడగలేదు క్లారిఫికేషన్? ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళ దగ్గరకి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. మరి చాలా పెద్ద లీడరు ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ప్రజెంట్ ల్యాండ్ మీదనే ఉన్నారు. అక్కడ మా సెక్యూరిటీ, మా వాచ్మెన్లను 5-6 మందిని కొట్టి గాయపరిచి చావు బతుకులు ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. మొదలుపెట్టి వందలాది మంది కొట్టేశారు. ఆయనకు లోపల లోదెబ్బలన్నీ పగిలిపోయాయి, బాగా దెబ్బలు తగిలాయి. ఆ చిన్న హాస్పిటల్కి పోతే పెద్ద హాస్పిటల్కి పోమన్నారు. వాళ్ళు గాంధీకి వేసి బయలుదేరుతున్నారు, గాంధీలో జాయిన్ అవుతున్నారు.
అది విషయము. గౌరవ పార్లమెంటు మెంబర్ కానీ, మాజీ ఎంపీపీ గారు కానీ, లేదా ఇంకొక లీడర్లు కానీ, అంతకుముందైతే ఏ లీడరు ఈ ల్యాండ్లో, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి కోర్టు కేసులు ఇష్టానికి వదులుకున్నారు. ఎటువంటి సంబంధం ఎప్పుడు లీడర్లు దాంట్లో ఏలు పెట్టలేదు. మొట్టమొదటిసారి నిన్న ఈరోజు మొదలైంది. వాళ్ళకి ఏ డౌట్లు ఉన్నా, ఏ క్లారిఫికేషన్ నన్ను అడిగి ఉంటే నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. ఇప్పటికి కూడా నేను అడిగి ఉన్నాను. గౌరవ నాయకులు వచ్చి అందరి ముందర వాళ్ళ డాక్యుమెంట్లు ఏంది, నా డాక్యుమెంట్లు ఏంది వెరిఫై చేయండి. 739 నుంచి 740 కానీ, 741 కానీ, 742లో కానీ ఒక్క ప్లాటు రిజిస్టర్ అయ్యి ఉంటే మేము మా ల్యాండ్ వదిలిపెట్టేస్తాం. మా సర్వే నెంబర్లలో ఏదైనా ప్లాట్ ఉన్నదంటే 743 ఉంటుంది, 744 ఉంటుంది, 745 ఉంటుంది, 746 ఉంటుంది, 747 ఉంటుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ ఒరిజినల్ ఓనర్లు మాకంటే ఆ ల్యాండ్ మాత్రం అమ్మారు. 739 to 742 మొట్టమొదటిసారి మేము పర్చేజ్ చేసాం. అది ఎవరికి అగ్రిమెంట్ లేదు, ప్లాటింగ్ లేదు, ఎప్పుడు మేము లేఅవుట్ చేయలేదు. మేము ల్యాండ్ కన్వర్షన్ చేసి జీవో తీసుకున్నాము 2007లో. అంతకుముందు కన్జర్వేషన్ జోన్ ఉండింది, ఇప్పుడు రెసిడెన్షియల్ జోన్గా అయింది. మేము కన్జర్వేషన్ స్పెషల్ జీవో ఇష్యూ అయింది 2007లో. ఆ విధంగా మేము ఉంటే మేమే అసలు షాక్కు గురయ్యాము. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు మా ల్యాండ్ కబ్జా చేసుకుని ల్యాండ్ మీద వందలాది మందితో ల్యాండ్ మీద కూర్చొని ఉన్నారు. మరి అక్కడ కూర్చుంటే ల్యాండ్ వస్తుందని మాకు తెలియదు ఇంతవరకు. ఏదో సబ్ రిజిస్ట్రార్లు, కోర్టులు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టర్లు అనుకున్నాం. హైకోర్టు ఉంది, హైకోర్టు పోతే సుప్రీంకోర్టు ఉంది అనుకున్నాం. కానీ అన్ని కేసులు మేము గెలుచుకుంటూ వచ్చాము, మా ఫేవర్ తీసుకున్నాము. ఏది మాది పెండింగ్ లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి వీళ్ళు ఈ విధంగా వచ్చి ల్యాండ్ మీద కబ్జా చేసుకుంటారని నాకు తెలియదు. మరి ప్రాసెస్ ఇలా ఉంటుందని చెప్పేసి మరి ఆ లీడర్లు కబ్జా చేయాలనుకున్నారా, లేకపోతే ఆ గుండాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అందరూ ఆ బ్రోకర్లకు హెల్ప్ చేస్తున్నారా? మరి వాళ్ళు ఏం పేపర్లు చూపించారు? ఆల్రెడీ హైకోర్టే ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టును మభ్యపెట్టారని చెప్పి. ఎందుకంటే 2023లో ఇంజక్షన్ తీసుకున్నారు. మరి ఏం తీసుకున్నారు? ఆల్రెడీ ఓడిపోయిన కోర్టులకి డిక్లరేషన్ సూట్లో ఓడిపోయినావు నువ్వు, హైకోర్టును మభ్యపెట్టావని చెప్పి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది. మళ్ళీ లోయర్ కోర్టులో వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చిన కోర్టు ఆర్డర్ కరెక్షన్ చేసింది. నీ ప్లాట్కి ఇంజక్షన్ ఓన్లీ 743 సర్వే నెంబర్కే వర్తిస్తుంది, 739 to 742కి సంబంధం లేదని క్లియర్గా ఇచ్చింది. మరి ఇంత క్లియర్ ఆర్డర్లు ఉండగా మరి గౌరవ లీడర్లు మరి ల్యాండ్ మీద కబ్జా పెట్టడంలో అర్థమేముంది? నాకు ఏమీ అర్థం కావడం లేదు, మాకేమీ పాల్పోవడం లేదు. మరి చట్టం ఈ విధంగా ఉంటుంది అనేది కూడా మాకు తెలియదు. చట్టాలను ఫాలో కావాల్సిన వాళ్ళు, చట్టాలు తయారు చేసే వాళ్ళు మరి ఇట్లా ఉంటుందని కూడా తెలియదు మాకు.